దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున విబిజి రామ్జీ ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భంగా మన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మొదలవుతోంది. కాకపోతే ప్రారంభ కార్యక్రమంగా కొండమనాయనపల్లెంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల ఎంపీడీఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు పార్థసారథి గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారికి, స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ గారికి, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, కొండమనాయనపాలెం గ్రామ సోదరిమణులకు, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఎవరైతే ఉపాధి హామీ పథకాన్ని నమ్ముకొని జీవనం గడిపిస్తున్నటువంటి ప్రతి కూలీకి కూడా శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభినందనలు. ఉపాధి హామీ పథకం అనేది భారతదేశంలో కంటే రాయలసీమ ప్రాంతంలో, అందులో ప్రత్యేకించి కర్నూలు, అనంతపూర్, కడప జిల్లా లాంటి ఫ్యాక్షన్ ఓరియంటెడ్ ఉన్నటువంటి జిల్లాల్లో, నక్సలైట్ అఫెక్టెడ్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినది వాస్తవం. అది అందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉంటాను. ఈ మాట ఊరికే చెప్పడంలో నేను ఏదైతే ఆహార భద్రతా చట్టం, ఏదైతే ఉపాధి హామీ పథకం, ఈ రెండు కూడా ప్రతి మనిషి జీవితంలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. అంతకుముందు నక్సలైట్లకి చేసే పని లేక, తినే తిండి దొరక్క, ఏదైతే ఆదాయ వనరు లేనటువంటి పరిస్థితుల్లో వివక్షకు గురవుతున్నటువంటి వర్గాలు నక్సలైట్లో ప్రేరేపితమై వాళ్ళలో చేరేవాళ్ళు. ఇక కొద్దిమంది నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో, పేదరికంలో మగ్గిపోతున్నటువంటి వాళ్ళు, చేయడానికి పని లేనటువంటి వాళ్ళు, తినడానికి ఆహారం దొరకనటువంటి పరిస్థితుల్లో ఫ్యాక్షనిస్టులు అన్నం పెడతామంటే వాళ్ళ జీపులు ఎక్కేవాళ్ళు, బాంబులు గురయ్యేవాళ్ళు, చనిపోయేవాళ్ళు. ఈ రెండు కూడా అంతరించిపోయినాయి. వాస్తవమా కాదా? ఎప్పుడైతే 5 కేజీలు బియ్యం ప్రతి మనిషికి ఆహార భద్రతా చట్టం కింద అమలైందో, ఎప్పుడైతే ఉపాధి హామీ పథకం అనేది అమలయ్యేసి ప్రతి మనిషికి 100 రోజులు పని దినాలు కల్పించినారో, ఈ రెండు కూడా భారతదేశ రాజకీయాల్లోనే కాదు, అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది పేద కుటుంబాల్లో అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. దానికి మరింత మెరుగులు దిద్దుతూ ఈ రోజున నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపాలనే ఆలోచనతో 100 రోజుల పని దినాల్ని 125 రోజుల పని దినాలు చేస్తూ, కాకపోతే గతంలో కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులు ఉండేది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిధులకు 60%, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు జోడించి విబిజి రామ్జీ పథకాన్ని రూపకల్పన చేసిందనేది మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాకపోతే మనం కూడా ఇందాక కూలీలు చెప్పినాం, ఉపాధి హామీ కూలీలు. మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే, పని చేసిండే పనికి మనం డబ్బులు తీసుకుంటే అది తృప్తి. మేము కలిసి పని చేయకుండా బిల్లులు పెట్టుకొని మా ఎంపీడీఓ బాలేరు, మా ఫీల్డ్ అసిస్టెంట్ బాలేడని తిట్టుకుంటూ కూర్చుంటే నష్టపోయేది మనమే అంతిమంగా. అందుకే చెప్పిన మొదట్లో ఆహార భద్రతా చట్టం కానీ, ఉపాధి హామీ పథకం కానీ తెచ్చినటువంటి మార్పులు మన జీవితంలో మీరు గుర్తెరగల. అవి సక్రమంగా అమలైనప్పుడే ప్రభుత్వాలు కూడా గుర్తెరిగి వాటికి మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లో పథకాల రూపకల్పన జరుగుతాయి. మనం తప్పులు చేసే మొదలు పెడితే ఈ పథకాలను ఆపేస్తారు. రేపు పొద్దున నష్టపోయేది మనమే. మళ్ళీ ఆ పేదరికం కానీ, ఆ ఆహారం లేనటువంటి పరిస్థితులు కానీ మన జీవితాల్లో రాకూడదని చెప్పేసి కోరుకుంటూ, ఈ రోజున ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టినారో, ఇది గతంలో కంటే ఉపాధి కూలీలు మెరుగైనటువంటి జీవన ప్రమాణాల్లో ఎక్కువ రోజులు ఇంకా పని దినాలు చేసుకుంటూ, ఎక్కువ పని చేసి, ఎక్కువ సంపదను కూడా సృష్టించి, రోడ్ల వరకే పరిమితం కాకుండా ఫారం పాండ్స్ కానీ, గోకుల్ షెడ్స్ కానీ పెద్ద ఎత్తున సంపద సృష్టించుకొని మన జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం సాధించే దిశగా మనం అడుగులేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఈ రోజున అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నరేంద్ర మోడీ గారు, జై కూటమి.